హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా అనిపించే వంకాయ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలో, నోరూరించే రుచికరమైన వంకాయ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకోసం నేను చూపిస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వంకాయ టమాటా కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, ఆయిల్ వేసాను. అది ఈ విధంగా హీట్ అవుతుంది. హీట్ అయింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేసేస్తున్నా. ఉల్లిపాయ చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగానే వేపాలి. కొంచెం ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వంకాయని మనం చాలా విధాలుగా వండుకోవచ్చు. ప్రతిరోజు మనం వంకాయ కూర తిన్నా అసలు బోరే అనిపించదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది వంకాయ కర్రీ. కానీ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినలేరు కదా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, కచ్చా పిచ్చాక రోట్లో వేసి నలగొట్టాను, అది వేసేస్తున్నాను. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగానే వేపాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా వేగిందో. ఈ విధంగా ఉన్నప్పుడే వంకాయలను శుభ్రంగా కడిగేసి ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఈ విధంగా ముక్కలు కోసి వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి అయితే ఫ్రెండ్స్ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ఇందాక మనం జీలకర్ర వేయలేదు కదా, అది ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇది కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు సరిపడినంత వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రెండ్స్ కలుపుకోండి ఒకసారి. ఈ విధంగా కలిపేయండి మొత్తం. ఈ విధంగా అయితే
ఒక 10 మినిట్స్ దాకా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువ కారం ఇష్టపడరు ఫ్రెండ్స్, అందుకనే కారం మేము తక్కువగానే తింటాము. ఒక నిమిషం అలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అయితే, టమాటా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో తినేయటమే ఫ్రెండ్స్. ప్లీజ్ like me friends.